రేపు మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయడం, తన నామినేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీకి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలి వస్తున్నారంటున్న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో ఫేస్ టు ఫేస్. లోక్సభ పరిధిలో ప్రచారాలు ప్రారంభమైనాయి. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. నిన్న ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. మెదక్ లోక్సభ నుంచి కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నీలం మధు ముదిరాజ్ నిన్న ఆయన తరపున ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. సో రేపు కూడా ఒక భారీ ర్యాలీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలందరూ హాజరై భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, ప్రచారం ఎట్లా జరుగుతుంది ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది, రేపటి ర్యాలీ కావచ్చు, ఇటు రేపు నామినేషన్ సంబంధించిన వివరాలు. రేపు నామినేషన్ ఇస్తున్నాం మెదక్ పార్లమెంటు. ముఖ్యంగా అక్కడ సిట్టింగ్ స్థానం మెదక్లో మా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము సీఎం గారు, నేను అందరం కలిసికట్టుగా అక్కడి కార్యకర్తలతో భారీగా అందరం కలిసి నామినేషన్లో ముఖ్యమంత్రి చేతుల మీద వేయడం కూడా నాకు చాలా అదృష్టం భావిస్తున్నా. రేపు అందరూ కూడా ఉదయం 10 గంటలకల్లా మెదక్ పార్లమెంట్లో మెదక్ కాన్స్టిట్యున్సీకి అందరూ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మెదక్ లోక్సభ కానీ ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కావచ్చు, అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది, తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి అక్కడ బీఆర్ఎస్ బాగా వచ్చింది. సో ఇప్పుడు మీరు అంటే పోటీ చేస్తున్న సందర్భంగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాన్ని ఈజీగా మీరు దాన్ని గెలుచుకోవచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తారు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన ఉంది. మా 100 రోజులనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉన్నారు. ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. మీరు చూస్తుండొచ్చు, గతంలో ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యేలు అయినా సరే మంత్రులను కలవాలన్నా, ముఖ్యమంత్రిని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా దొరకకుండే. కానీ మా ప్రజాపాలన ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, మంత్రులైనా అందుబాటులో ఉంటారు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం, ప్రజల మధ్యలో ఉండే ప్రభుత్వం, ప్రజల గొంతు అయి ఉండేది. తెలంగాణ ఆకాంక్ష కూడా ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, ముఖ్యంగా మా మెదక్ పార్లమెంటు పరిధిని కూడా చాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. మెదక్ లోక్సభలో ప్రధానంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ 6 బీఆర్ఎస్ ఉంది. సో ఈ క్రమంలో మీకు ఎట్లా సపోర్ట్ ఉండదు అనుకుంటారు? ఎమ్మెల్యేలు అంతా వారు ఉన్నారు, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఉంది, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ఉంది. సో అక్కడ నుంచి మీరు ఎట్లా కాంగ్రెస్ నుంచి ఓట్లు రావు? ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఇది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్లో ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. రేపు రానున్న ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కోటేయాలని అన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నా. ఎందుకంటే మా ఎమ్మెల్యే రోహిత్ గారు అక్కడ భారీ లీడ్ ఇస్తారు. పక్కకు ఉన్న సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఆయన చరిష్మా అనేది మీ అందరూ తెలుసు. అందరూ కూడా ప్రతి ఒక్కరు సమిష్టిగా పోరాటం చేసి అందరం కూడా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి లీడ్ ఇస్తాము. సీఎంకు ఇది జరిగేది కేసీఆర్కు, నీలం మధుకు పోరాటం. ఎందుకంటే నీలం మధు గురించి మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. నేను తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ గొంతై చేసి ఎత్తిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారు మా మెదక్ ప్రజలని చెప్తారు. ప్రత్యర్థులు ఒకవైపు ఆయన మాజీ కలెక్టర్ ఉన్నారు, మరోవైపు ఆయన సీనియర్ ఆయన నేత ఉన్నారు. సో వాళ్ళని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మాటల విషయంలో కావచ్చు? సంగారెడ్డిలో మాట్లాడుతుండు ఎవరు, వెంకటరామరెడ్డి గారు. ఆయన గతంలో కలెక్టర్గా ఉండు, సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా ఉండు. అక్కడ పోయి రైతులను అడుగుదాం, మల్లన సాగర్, రంగనాయక్ సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ ప్రాజెక్టు, అక్కడ పోయి గ్రామాలలో తుంకి బొల్లారం ఆ ప్రాంతంలో పోయి రైతులను టచ్ చేద్దాం, ఎవరన్నా పోయి టచ్ చేద్దాం. ఆయన గురించి చెప్తారు, వాళ్ళే ఎంత బాగా చెప్తారు, ఎంతలా చెప్తారు. ఆడికి పోయి ఆ తుంకి బొల్లారంలో పోయి అడుగుదాం, రైతుల ఘోష వినిపిద్దాం. ఈయన గతం 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగానే ఉన్నాడు కానీ మరి ఈ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి గుర్తు రాలేవు 100 కోట్లతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు మేలు చేద్దామని. ఇప్పుడు నాయకునిగానే ఉన్నావు కదా, మరి ఎంతమందికి అందుబాటులో ఉన్నావు ఈ 2 ఏళ్లలో? ఎంతమందితో ఎమ్మెల్సీగా ఉన్నావు అంటే నాయకుని కదా, చట్టసభలో ఉన్నావు కదా, మరి ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేసినావు? ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు, మళ్ళీ ఎంపీ గెలిచి చేస్తా అంటున్నావు. ఇప్పుడు ఉన్నది నువ్వే కదా, ఇప్పుడు నాయకుని కదా, ఇప్పుడు చేయండి అప్పుడు చేస్తావా?
ప్రజలన్నీ కూడా నీ మాటలన్నీ నమ్మేది లేదు. నీలం మధు పొద్దున్న లేసి ప్రజల మధ్యలో ఉంటాడు. ఓడినా గెలిచిన గత సుమారుగా 18-19 ఏళ్ళు ప్రజల మధ్యలోనే ఉంటున్నప్పుడు చిన్న వార్డు నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేకి పోటీ నుంచి ఇప్పుడు ఎంపీ దాకా కూడా ప్రతి ఒక్క కష్టాంకులు ఉంటాం, ప్రజలలో ఉంటాం. మీ పడంచర్ కాన్స్టిట్యున్సీ కాదు, జిల్లాలో నర్సాపూర్ ఆ ప్రాంతంలో కూడా ఓడండి. నీలం మధు దగ్గరకు పోతే ఆయన సాయం చేస్తాడు, మానవత్వంగా ఉంటాడు, అన్ని కార్యక్రమాలలో పాల్గొంటాడు, ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్తారు. వీళ్ళిద్దరి దగ్గరికి పోగలుగుతామన్న. రేపు నేను గెలిస్తే గిదే చిట్కుల్లా గీడనే ఉంటాం, మెదక్ జిల్లాలో ఉంటా. వాళ్ళిద్దరు గెలిస్తే ఏడుంటారన్న? గ్రేటెడ్ కమిటీలో వేరే దగ్గర ఉంటారు. ప్రజలు అందరూ చూస్తారు, మా మధ్యలోకించి వచ్చిన బిడ్డ, పేదింట్లకించి వచ్చిన బిడ్డ, పేదోళ్ళ కష్టం తెలిసిన బిడ్డ. మేము ఖచ్చితంగా ఈసారి నీలం మధుకు ఓటేస్తామని చెప్పి మెదక్ ప్రజలందరూ తెలియజేస్తారు. రఘునందన్ రావు గారి గురించి తెలుసు, ఆయన రాముని గురించి చెప్తుంటాడు. నీలం మధు గురించి తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్కి తెలుసు, మెదక్ జిల్లా ప్రజలకు పడంచర్ తెలుసు. అన్నీ కావాలి మాకు. మా కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం, రామ్ రహీం రాబర్ట్ అందరినీ సమానతంగా చూసేది కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం నేను కూడా అందరూ కలుపుకొని పోయి మానవత్వంగా ఉండాలి. ఈ ప్రకృతి నేచర్ ఎట్లయితే పంచభూతాలు అందరికీ ఎట్లయితే స్వేచ్ఛను ఇస్తుందో మేము కూడా ఆ పంచభూతాలతోటి నేర్చుకొని ప్రజలందరినీ సమానతంగా చూడాలనుకుంటున్న వ్యక్తినన్న. మొత్తంగా ఇటు మెదక్ లోక్సభ పరిధిలో రేపు భారీ ర్యాలీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేస్తామని, దాంతోపాటు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తామని నీలం మధు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.